ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి వాళ్ళ కోటి సురక్ష పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. యాక్సిడెంట్ అనేది మనకి చెప్పి జరగదు. ఇప్పుడు మనం బైక్ మీద రోడ్డు మీదకి వెళ్తే తిరిగి రిటర్న్ వస్తామా అని లేదనమాట. సో ఏ టైంలో ఏ సిచ్యువేషన్ బాగలేక మనకి యాక్సిడెంట్ అయ్యిద్దో తెలియదు. యాక్సిడెంట్ అయ్యి మనకి 2 చేతులు పోయినా, లేకపోతే యాక్సిడెంట్ అయ్యి మనం చనిపోయినా, మన ఫ్యామిలీ ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా ఉండటానికి పర్సనల్ యాక్సిడెంట్ తప్పకుండా తీసుకోవాలి. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. మీకు ఎవరు తీసుకోవాలంటే ఇది ఇప్పుడు డెలివరీ జాబ్లు చాలామంది చేస్తున్నారనమాట సిటీలో, బైక్ మీద డెలివరీ జాబ్లు. సో అలాంటి వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు, ఈ బండి మీద కూరగాయలు సెల్ చేసే వాళ్ళని, ఏదన్నా వస్తువులు సెల్ చేసే వాళ్ళు కానీ, ఇంటి నుండి ఆఫీస్కి బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ, సో ఇలాంటి వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. మనం బయటికి వెళ్ళిన తర్వాత సేఫ్గా ఇంటికి వస్తామని నమ్మకం అయితే లేదనమాట. మనకి ఏదైనా అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000 పెట్టి ఈ పాలసీ తీసుకున్నాం, మనం చనిపోయాం అనుకోండి, 3,000 పెట్టి పాలసీ తీసుకుంటే మనకి 10 లక్షల కవరేజ్ వచ్చింది. మనం ఈ పాలసీ తీసుకున్న తర్వాత మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాం అనుకోండి, 10 లక్షలు మన నామినీకి ఇస్తారు. మన ఫ్యామిలీలో ఎవరినైనా పెట్టుకోవచ్చు నామినీగా. మన వైఫ్ని పెట్టుకోవచ్చు, లేకపోతే మన మదర్ని, మన బ్రదర్ని, ఎవరినైనా నామినీ పెట్టుకోవచ్చు. సో వాళ్ళకి వెళ్తాయి అన్నమాట. లేదు యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళు తీసేయాలన్నారు, సో ఇక మీరు నడవలేరు, పూర్తిగా అంగవైకల్యం వచ్చేసింది, అలాంటి టైంలో కూడా మీరు తీసుకున్న పాలసీ సమ్ ఇన్సూరెన్స్ 10 లక్షలు కాబట్టి 10 లక్షల్లో మీకు ఇస్తారు. ఇది ప్లస్ అనమాట. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మనం చనిపోయాం, అంతిమ సంస్కారాలు చేయాలి. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏంటి, శ్మశానానికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ ఉంటాయి కదా, మనకి తీసుకెళ్ళడానికి కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి కదా, కొన్ని అంటే ట్రాక్టర్ మీద పడిగట్టి తీసుకెళ్ళటం కానీ, ఆ పూలు ఇలాంటి వాటికి కొన్ని ఉంటాయి కదా కొన్ని. సో అలాంటి వాటికి కూడా ఒక 10,000 రూపాయలు హెల్ప్ చేస్తారనమాట. ఈ పాలసీ నుండి మనకు ఒక 10,000 రూపాయలు వస్తాయి. ఇది కూడా ప్లస్ అనమాట. ఇంకొకటి ఏంటి, వర్షాకాలంలో మనకు వరదలు వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో కూడా మనం కొంతమంది ఏంటి కొట్టుకుపోయి చనిపోతారు అనమాట. వరదల్లో చిక్కుపోయి కొట్టుకొని చనిపోతారు. సో అలాంటిది అని కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు పాలసీ తీసుకున్న పర్సన్ ఎవరన్నా వరదల్లో కొట్టుకుపోయి చనిపోతే, సో పాలసీ 10 లక్షల పాలసీ మనం తీసుకుంటే 10 లక్షలు నామినీకి ఇస్తారనమాట. మనం పాలసీ తీసుకునే టైంలోనే నామినీని పెట్టుకుంటాము, ఆ నామినీకి ఇస్తారు. కొన్నిసార్లు ఏంటి, ట్రైన్ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, లేకపోతే ఏదన్నా మిస్సింగ్ అయిపోయి చనిపోతారనమాట. అసలు పూర్తిగా కనపడరు, ఆ పర్సన్ ఉన్నారా లేరా అని కూడా తెలియదు. సో అలాంటి టైంలో ఏంటి, మనం పోలీస్ కంప్లైంట్ పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ పర్సన్ చనిపోయారు అని చెప్పేసి మనం ఒక లెటర్ తీసుకొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తే 10 లక్షల పాలసీ తీసుకుంటే, ఎవరైతే మిస్ అయ్యారో ఆ పర్సన్ వరదల్లో కొట్టుకుపోయారో, ట్రైన్ యాక్సిడెంట్ వల్ల మిస్ అయిపోయారో, అలాంటి వాళ్ళకు కూడా మనకి వాళ్ళ నామినీకి ఈ డబ్బులు వెళ్ళిపోతాయి అన్నమాట. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మనం తప్పకుండా తీసుకోవాలి. ఇది హెచ్డిఎఫ్సి అనేది ఒక పెద్ద కంపెనీ. సో మనం దీన్ని తీసుకుంటే క్లెయిమ్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీకు ఏదన్నా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా, ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కావాలన్నా సరే, ఇక్కడ పై నెంబర్ ఇచ్చారు, అక్కడ నుంచి నన్ను కవర్ అవ్వండి. సో మీరు ఈ పాలసీ తీసుకున్న తర్వాత మీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే హెచ్డిఎఫ్సి కంపెనీకి ఇన్ఫామ్ చేయాలన్నమాట. ఒక 24 అవర్స్లోనే నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు క్లెయిమ్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. మనకి యాక్సిడెంట్ అయిన తర్వాత మనం తప్పకుండా చేయాల్సింది ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎక్కడ యాక్సిడెంట్ అయిందో అక్కడ ఫోటోలు తీసుకోవాలి, దగ్గరలో సీసీ కెమెరా ఏదైనా ఉంటే ఫుటేజ్ అనేది అది కూడా గ్యాదర్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది మీరే చేయడానికి అవ్వదు కదా, ఎక్కడ యాక్సిడెంట్ అయింది ఆ ప్లేసు, మీ బండి యాక్సిడెంట్ అయిన బండి ఫోటోలు, మీకు యాక్సిడెంట్ అయిన గాయాల ఫోటోలు, ఇవన్నీ మీరు ప్రూఫ్గా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. క్లెయిమ్కి వెళ్ళే టైంలో ఇవన్నీ అడుగుతారనమాట. సో 10 లక్షలు మీకు ఊకిని ఇచ్చేసారు, 3,000 సంవత్సరానికి కట్టి 10 లక్షల పాలసీ తీసుకుంటే మీకు ఏదన్నా వెంటనే అయితే ఇవ్వరన్నమాట. సో మనం చనిపోయినా, లేకపోతే మనకి ఏదైనా కాళ్ళు చేతులు రెండూ పోయి మనకి అంగవైకల్యం వచ్చినా సరే మనం ప్రూవ్ చేయాలి మనకు ఉందని చెప్పేసి హాస్పిటల్ నుండి బిల్లులు తీసుకోవాలి. హాస్పిటల్లో డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్లు ఇవన్నీ ఉండాలన్నమాట. పోలీస్ స్టేషన్లో మనం ఫైల్ చేయాలి, కంప్లీట్ ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే క్లెయిమ్ అయింది. ఇంకా దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ తీసుకున్న పర్సన్ చనిపోయాడు, ఆ పాలసీ తీసుకున్న పర్సన్కి 2 పిల్లలు ఉన్నారు, 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి అన్నమాట. వాళ్ళు ఫ్యూచర్లో చదువుకోవడానికి
వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయ్యింది, కాలు ఇరిగిపోయింది అనుకోండి, ఒక 10 లక్షల పాలసీ ఉంది కదా మనకి, మనకు ఒక ₹1,00,000 వరకు మనీ వస్తాయి అనమాట. మనీ హాస్పిటల్లో బిల్ పే చేయడానికి రాదు. మనం హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్లో ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్ళాం, కాలు ఇరిగిందని చెప్పారు, సర్జరీకి ఒక 2,00,000 అయ్యిద్ది అన్నారు. సో మనమే పే చేసుకోవాలి. మీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు పెట్టి పే చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అయిపోద్ది అనమాట. సో 2,00,000 అయిపోయింది కదా. సో ఈ 2,00,000 అయిన బిల్లు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవన్నీ తీసుకొని మనం హెచ్డిఎఫ్సికి కాంటాక్ట్ అయితే వీళ్ళు మనకి ₹1,00,000 వరకు ఇస్తారనమాట. ఇప్పుడు 2,00,000 అయింది కదా, 2,00,000 ఎవరో, సో వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకొని దాంట్లో ₹1,00,000 వరకు ఇస్తారు. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో మనకి కాలుకి ఫ్రాక్చర్ అయినా, చేతుల్లో ఏదైనా ఎముకలు ఇరిగిపోయినా, ఇలాంటి ఏదైనా సరే అది కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు మనకి టెంపరీగా మనం నడవలేమన్నమాట. ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది, ఈరోజు కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, సర్జరీ చేశారు, సర్జరీ చేసిన వెంటనే నడిచి మళ్ళీ వెంటనే జాబ్కి వెళ్తామా? వెళ్ళలేము. సో మనకి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేసిద్ది అనమాట ఈ ప్లాన్. ఎట్లా చేసిద్ది అంటే, ఇప్పుడు మీకు బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు ఫ్రాక్చర్ అయింది, ఆ సర్జరీ కూడా అయింది, 5 రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు. హాస్పిటల్లో 5 రోజులు ఉంటే డేకి మీకు 3,000 లెక్క, 5 రోజులకి 15,000 రూపాయలు ఇస్తారనమాట. నీకు ఇంకొకటి ఏంటి, మనకి కాలుకి బోన్ విరిగిపోయింది కదా, దానికి కూడా ₹1,00,000 ఇస్తారని చెప్పాను కదా, దానికి కూడా ఇస్తారు. ఇంకొకటి ఏంటి, మెడిసిన్ ఖర్చు కూడా ఎంతో కొంత ఇద్ది కదా, దానికి కూడా ఒక ₹50,000 ఇస్తారనమాట. ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రమే, హెల్త్ ఇన్సూరెన్స్ కాదు. డబ్బులు ముందు మనం కట్టాలి. డిశ్చార్జ్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ వీటిలన్నిటిని తీసుకొని ఈ బిల్స్ అన్నీ పెడితే కంపెనీ నుండి మనకు వస్తాయి అన్నమాట. సో యాక్సిడెంట్ అయిన తర్వాత మనం తప్పకుండా కేసు పెట్టాలి, డాక్టర్ గారు రాయాలి ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి. మనకి ఎక్స్రేలో కూడా ఉండాలి, మనకి ఫ్రాక్చర్ ఎక్కడెక్కడ అయిందని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో అప్పుడు మాత్రమే ఇస్తారు. మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. సో తప్పకుండా దీన్ని తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి చనిపోయినా ఉంది, నెక్స్ట్ మనకి పూర్తిగా కాళ్ళు చేతులు పోయినా ఉంది, చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారాలు చేయడానికి కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంది. మనం చనిపోతే పిల్లలకు కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు వీళ్ళు. హాస్పిటల్లో అడ్మిట్ ఎన్ని రోజులు అయ్యామో అన్ని రోజులకి పాలసీ ప్రకారం మనకి డబ్బులు ఇస్తారు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత. సో వీళ్ళకి కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ మనం ఇస్తే తప్పకుండా 100% క్లెయిమ్ అయ్యిద్ది అనమాట. హెచ్డిఎఫ్సి అనేది పెద్ద కంపెనీ, సో మనల్ని ఎక్కడా మోసం చేయదు. ఫుల్ డీటెయిల్స్ కోసం పైన నెంబర్ ఇచ్చాను, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి. మీరు తప్పకుండా పర్సనల్ యాక్సిడెంట్ తీసుకోండి. ఇయర్కి 3,000 నుండి స్టార్ట్ అయ్యిద్ది, సంవత్సరానికి 3,000 పెట్టి తీసుకుంటే 10 లక్షల కవరేజ్ ఉంటుంది సంవత్సరానికి. సో ఎవరైతే రిస్కీ జాబ్స్ చేస్తారో వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. థ్యాంక్ యూ.